శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో సెప్టెంబర్ 27వ తారీఖు శనివారం సూర్యోదయం 6 గంటల 9 నిమిషాలకి, సూర్య అస్తమయం సాయంకాలం 6 గంటల 5 నిమిషాలకి. ఈరోజు బ్రహ్మ ముహూర్తం 4 గంటల 33 నిమిషాలకు ప్రారంభమై 5 గంటల 21 నిమిషాలకు ముగుస్తుంది. తిథి వివరాలకు వస్తే గనక పంచమి మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం షష్ఠి. ఇక నక్షత్రం విషయానికి వస్తే గనక అనురాధ నక్షత్రం అనేది అర్ధరాత్రి 1 గంట 9 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం జ్యేష్ఠ నక్షత్రం ప్రవేశిస్తుంది. ఇక దినసరి యోగాల్లో ప్రీతి యోగం రాత్రి 11 గంటల 46 నిమిషాలకు ముగుస్తుంది. తదనంతరం ఆయుష్మాన్ యోగం అనేది ఉంటుంది. ఇక ప్రత్యేక యోగాల విషయానికి వస్తే గనక అమృత యోగం అనేది అర్ధరాత్రి 1 గంట 9 నిమిషాలు అంటే తెల్లవారితే 28వ తారీఖు వరకు ఉంటుంది. అలాగే రవి యోగం అనేది కూడా ఉదయం 7 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. ఇక శుభ ముహూర్త విషయాలకు వస్తే అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11 గంటల 43 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషాల వరకు ఉంటుంది. అమృత గడియల విషయానికి వస్తే గనక మధ్యాహ్నం 1 గంట 26 నిమిషాలకు ప్రారంభమై 3 గంటల 14 నిమిషాలకు ముగుస్తాయి. విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 2 గంటల 6 నిమిషాల నుంచి 2 గంటల 54 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు వర్జము లేదు. మరి దుర్ముహూర్తం విషయానికి వస్తే గనక సూర్యోదయం నుంచి అంటే ఇంచుమించు 6 గంటల 9 నిమిషాల నుంచి 7 గంటల 45 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల 7 నిమిషాలకు ప్రారంభమవుతుంది. 10 గంటల 37 నిమిషాలకు ముగుస్తుంది. మరి ఈరోజు తారాబలం విషయానికి వస్తే కనుక ఇంచుమించు రోజంతా కూడా అంటే అర్ధరాత్రి 1 గంట 9 నిమిషాల వరకు అనురాధ నక్షత్రం అనేది ఉంటుంది కనుక ఈ అనురాధ నక్షత్రం ఎవరికి తారాబలం అనుకూలమో చూద్దాం. మేషరాశిలో అశ్విని కృత్తిక నక్షత్రానికి అనుకూలం. వృషభ రాశిలో కృత్తిక మృగశిర నక్షత్రాల వారికి అనుకూలం. మిథున రాశి విషయానికి వస్తే గనక మృగశిర పునర్వసు నక్షత్రాల వారికి అనుకూలం. కర్కటక రాశి విషయంలోకి వస్తే పునర్వసు 4వ పాదం వారికి మరియు ఆశ్లేష నక్షత్రం వారికి అనుకూలం. సింహరాశిలో మఖా నక్షత్రానికి ఉత్తర 1వ పాదానికి అనుకూలం. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాల వారికి, చిత్త 1, 2 పాదాల వారికి అనుకూలం. తులారాశి విషయానికి వస్తే చిత్త 3, 4 పాదాల వారికి, విశాఖ 1, 2, 3 పాదాల వారికి అనుకూలం. వృశ్చిక రాశి విషయానికి వస్తే విశాఖ 4వ పాదం మరియు జ్యేష్ఠ నక్షత్రానికి అనుకూలం. ధనుర్రాశిలో పూర్వాషాఢం మినహాయించి మిగతా 2 నక్షత్రాలకు అనుకూలం. మకర రాశిలో ధనిష్ట నక్షత్రం వారికి మరియు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అనుకూలం. కుంభ రాశి విషయానికి వస్తే ధనిష్ట మరియు పూర్వభద్ర నక్షత్రాల వారికి అనుకూలం. చివరిదైన మీనరాశిలో రేవతి నక్షత్రం పూర్వభద్ర 4వ పాదం వారికి అనుకూలం. ఈరోజు మరి గ్రహస్థితి ఎవరికి ఏ రకంగా ఉంది అనేది అంటే తారాబలం చూసుకున్నాం. ఇప్పుడు మరి దినసరి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది కొద్దిగా ఆలస్యాలు ఆటంకాలతోనే పూర్తవటం అనేది అయితే ఉంటుంది. మరి తలకు మించిన భారం పెట్టుకుని ఒత్తిడి ఎక్కువగా లోనవుతారు. ఇతరులతో ఎంత జాగ్రత్తగా వ్యవహరిద్దామన్నా కూడా మనసుని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. వృషభ రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు అవసరం పడవచ్చు.
బంధుమిత్రాలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. మానసిక ఉల్లాసాన్ని చెందుకు గాని, లేదా ఇతరత్ర విహారయాత్రలు గాని చేసే అవకాశాలు లేకపోలేదు. మిథున రాశి. మిథున రాశి వారికి కొద్దిగా అనారోగ్యం అనేది ఉన్నప్పటికీ కూడా, తలపట్టిన ఏ పనైనప్పటికీ కూడా, కొద్దిగా ఒత్తిడి పడినప్పటికీ కూడా పూర్తవటం అనేదైతే ఉంటుంది. అంతిమంగా మీదే పైచేయి అనేది కూడా ఉంటుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా, అందరితో మళ్ళీ సామరస్యపూర్వకంగా ముందుకెళ్ళే పరిస్థితులైతే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. సంతాన విషయంలో కూడా ఏవైనా సరే చిన్న చిన్న మానసిక ఆందోళనలు కలగవచ్చు. కొత్త పెట్టుబడులకి ఈరోజు సానుకూలకంగా ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో కాసింత జాగ్రత్తగా వ్యవహరించవలసిన పరిస్థితి లేకపోలేదు. సింహరాశి. సింహరాశి వారికి ఇంట్లో ఏదో రకమైన మానసిక ఆందోళన, బంధుమిత్రాదులతో విభేదాలు, కాపోతే ఏదైనా ఇల్లులు గాని, భూములు గాని కొనాలనుకుంటే అతి కష్టం మీద ఆ పని పూర్తవటం అనేదైతే ఉంటుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు మీరు తలపెట్టిన ఏ పనైనప్పటికీ కూడా సజావుగా పూర్తవుతుంది. ప్రేమ పెళ్ళిళ్ళ కోసం వేచి ఉన్న వాళ్ళకి ఒకంత అనుకూలమైన పరిస్థితులు కలుగుతాయి. సంతాన పరంగా ఎదురు చూస్తున్న వారికి ఇంకా ఆ గడియలు పూర్తిగా బలంగా రాలేకపోవటం అనేది మనసుకు బాధ కలుగుతుంది. తులారాశి. ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండాలి. సంతానపరమైన విషయాల్లో కొంతవరకు సంతృప్తి కలుగుతుంది. అలాగే ఇప్పటికే మీ సంతానం గనక ఉద్యోగాలు చేసే పరిస్థితుల్లో ఉంటే గనక వాళ్ళకి ఈరోజు ఎంతో కొంత అభివృద్ధికి తాలూకు సమాచారం అందే అవకాశాలు లేకపోలేదు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి బద్ధకం, ఏ పని తలపెట్టాలన్నా అందులో ఏదో రకమైన నిరాసక్తత తొంగి చూస్తాయి. అయితే మీరు శ్రద్ధ పెట్టి, మనసు పెట్టి చేసే పనుల్లో విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. పాత వస్తువులు అమ్మాలన్నా, కొనాలన్నా కూడా సాధ్యం అవుతుంది. ధనుర్రాశి. ధనుర్రాశి వారు ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ పాటించవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా ఎక్కువ శాతం ఏదో రకమైన ఇబ్బందులు తలెత్తే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఇంట్లో మానసికంగా ఎంతో కొంత నలిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికైతే గనక చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా ఈరోజు విజయవంతంగా పూర్తవుతుంది. ఇటు భార్య లేదా భర్త ఇద్దరు ఒకళ్ళొకళ్ళు సహకరించుకోవటం, లేదా ఒకరి విషయంలో ఒకరికి సహాయం లభించే పరిస్థితులైతే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి కూడా కొంత ఆనంద గడియలు, వాటికి సంబంధించిన పరిపూర్ణమైన చర్చలు సాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుంభరాశి వారికి ఆకస్మికంగా ఉద్యోగాల్లో కొద్దిగా మార్పులు, తర్వాత ఇప్పటికే ఉద్యోగం అంటే కొత్తగా ఉద్యోగం కావాలనుకునే వారికి బాగా శ్రమ పడితే కానీ ఉద్యోగం వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా ఇతరత్ర ఈరోజు మరీ చెప్పుకోదగ్గ వ్యతిరేక పరిస్థితులు అయితే లేవు. మీనరాశి. మీనరాశి వారికైతే గనక చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా అతి కష్టం మీద పూర్తవటం అనేదైతే ఉంటుంది. ఎంత జాగ్రత్తగా మనం వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ప్రతి పనిలో ఏదో తెలియని ఆలస్యం, ఆటంకం, అయ్యిందని, అవ్వలేదని చెప్పలేని పరిస్థితి, గందరగోళము ఏర్పడతాయి. అనుకోని ప్రయాణాలు అవసరం పడొచ్చు. ఇతరత్ర మరీ చెప్పుకోదగ్గ వ్యతిరేక పరిస్థితులైతే లేవు. ఇవి ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. ఈరోజు మరి ప్రత్యేకత అనే విషయాలకు వస్తే గనక, ఈరోజు మాస స్కంద షష్ఠి అనేది, బిల్వ నిమంత్రణ అనేవి ఈ 2 ఉంటాయి. అయితే మరి ఇప్పటికే మనం దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం కదా! ఈరోజు మరి అమ్మవారిని లలితా త్రిపురసుందరిగా అవతరించడం అనేది ఉంటుంది. తర్వాత మరి ఇదే రోజు సూర్యుడు ఉత్తరా నక్షత్రంలోంచి హస్తా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. కనుక ఈరోజు మరి లలితా త్రిపుర సుందరి అవతారం కనుక అవకాశం ఉన్నవారు పూజలు ఇలాంటివి చేసుకోలేకపోయినా కనీసం అమ్మవారి ఫోటో దగ్గర కొద్దిగా
పెరుగన్నం నివేదన చేయటం గానీ, లేదా తేనె గానీ నివేదన చేసినట్టయితే గనక, మన జాతకంలో ఈరోజు ఉంటే చెడు, వాటి నుంచి కొంతవరకు ఉపశమనం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మీరు ఏదైనా మంత్రం లాంటిది చదువుకుందాం అనుకుంటే గనక ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇది శక్తి కొద్దీ చదువుకున్నా కూడా మంచి ఫలితాలుంటాయి.